నేను జీవితాంతం ఎంఎస్ ధోనికి రుణపడే ఉంటాను అని చెప్పాడు రవిచంద్రన్ అశ్విన్. అతను అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. అది 2011 సంవత్సరం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చెన్నై సూపర్ కింగ్స్ కి మధ్య ఐపీఎల్ ఫైనల్ జరుగుతోంది. ఆ రోజు ఎవరూ ఊహించిన విధంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని అశ్విన్ చేతిలో కొత్త బాల్ పెట్టి ఇప్పుడు నువ్వు బౌలింగ్కి వెళ్ళు అన్నాడు. ఎవరు ఊహించని కొత్త ఐడియాలు ఇంప్లిమెంట్ చేయడం ధోని స్పెషాలిటీ కదా. ధోని ప్లాన్ ఫలించింది. అశ్విన్ 4వ బాల్లోనే గ్రేట్ బ్యాట్స్మెన్ అయిన క్రిస్ గేల్ ని అవుట్ చేశాడు. ఆ రాత్రి చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో అశ్విన్ జర్నీ మొదలైంది. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత అశ్విన్ అప్పటికి 100 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 516 వికెట్లు తీశాడు. 100 టెస్ట్ మ్యాచ్ల్లో 500 వికెట్లు దాటి తీసిన కారణంగా ఈ గొప్ప అచీవ్మెంట్ ని సెలబ్రేట్ చేయడం కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అతనికి ఒక సన్మానం ఏర్పాటు చేసింది. ఆ సన్మానంలో మాట్లాడుతూ అశ్విన్ ఇలా అన్నాడు. ఆ రోజు 2011లో ఐపీఎల్ ఫైనల్లో ధోని నా మీద చూపిన నమ్మకం నా ఈ విజయానికి ఎంతో తోడ్పడింది. 2008లో నేను మొట్టమొదటిసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్లో అడుగుపెట్టాను. కానీ అప్పుడు నేను జస్ట్ నోబడి. మత్తయ్య మురళీధరన్ వంటి గొప్ప స్పిన్నర్ టీంలో ఉండగా నాకెవరు అవకాశం ఇస్తారు? అందుకే నేను కేవలం బెంచ్ మీద కూర్చుని గడిపేసేవాడిని. ఆ రోజు కొత్త బాల్తో ధోని నాకు అవకాశం ఇవ్వకపోతే ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకుని ఉండేవాడిని కాదు. అందుకే ధోనికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పాడు అశ్విన్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎవరూ నా ధాటికి తట్టుకోలేరని అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ టెక్నిక్ నేర్చుకోవడానికి నాకెన్నో సంవత్సరాలు పట్టింది. ప్రాక్టీస్ కోసం గంటల తరబడి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కి బౌల్ చేసేవాడిని. నువ్వు ఇంత పెద్ద ప్లేయర్ అయిపోయినా ఇంకా క్లబ్ క్రికెట్కి వస్తూ ఉంటావేంటి అని నన్నందరూ అడుగుతూ ఉంటారు. ఈ క్లబ్ క్రికెటే నన్ను ఇంత వాణ్ణి చేసింది. అందుకే నేను మళ్ళీ ఇక్కడికి వస్తూనే ఉంటాను. ఏదో ఒక రోజు నేను ఈ లోకం వదిలి వెళ్ళిపోయినా నా ఆత్మ మాత్రం ఈ క్రికెట్ క్లబ్ లోనే ఉంటుంది అని ఎంతో ఎమోషనల్ అయ్యాడు అశ్విన్. ఈ సెలబ్రేషన్ లో భాగంగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ రవిచంద్రన్ అశ్విన్ ని ₹1 కోటి క్యాష్ రివార్డ్ తో సత్కరించింది. కుడోస్ టు అశ్విన్.